కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్స్, కార్పొరేట్ వ్యవస్థల ద్వారా తీర్చిదిద్దినటువంటి అడ్వర్టైజ్మెంట్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్లలో మ్యాక్సిమం కనబడుతున్నది ఏంటంటే సామాన్యుల చేతన యాడ్స్ చేయించడం. ఇది మహిళలు ఎవరైతే సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు, ఆటో డ్రైవర్లు సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు, ఇట్లాంటి ఒరిజినల్ కుటుంబాలని తీసుకుని ఎక్కువగా యాడ్స్ చేస్తున్నారు వాళ్ళు. సినిమా యాక్టర్లు వీళ్ళతో కాకుండా మ్యాక్సిమం సామాన్యుల నుంచి, ఎందుకనే జగన్ చెప్తూ వచ్చాడు కదా, సామాన్యులే నాకు బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి, ఆ విధంగా వాళ్ళతో యాడ్లు చేశారు మేజర్. ఒక 10 to 20% మాత్రం సినిమా వాళ్ళని కూడా పెట్టినటువంటివి ఉన్నాయి. లేకపోతే ఈ చిన్న స్థాయి నటులు, అది కూడా ఫెమిలియర్ ఫేసులు కాకుండా సైడ్ యాక్టర్ల ద్వారా చేయించినవి కూడా ఉన్నాయి. ఇది సామాన్యులు అని అనిపించుకునేలాగా తయారు చేయడం అన్నటువంటిది చేసినట్టు కనబడుతుంది. మరి వీటి ఫలితం నిజంగా ఏంటి? అర్జెంటుగా జీవితాలన్నీ మారిపోయినాయి. ప్రతి మహిళ ఇవాళ రోజున చేయూతతో జీవితాలు బాగుపడిపోయినాయి. నిజంగా అంత ఉంటుందా? డబ్బులు తీసుకున్నారు నో డౌట్. దగ్గరగా 5 ఏళ్లలో కలిపితే 5 10 50, 5 8 40, దగ్గర 90,000 రూపాయల దాకా వచ్చినట్టు చేయూత లెక్కన. అట్లాగే ఇతర పథకాలు ఇవన్నీ చూసుకుని డబ్బులు గట్టిగానే వచ్చినట్టు. కాకపోతే దాంతో మారిపోయినాయి. షాపులు పెట్టేసుకోవడం, వ్యాపారాలు పెట్టేసుకోవడం అంటే చిన్న కొంతమంది పెట్టుకున్నారు, బడ్డీ కొట్లు, లేకపోతే కనుక టిఫిన్ సెంటర్లు, ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఏ మేరకు మార్పు వచ్చిందో తెలియదు. కానీ అడ్వర్టైజ్మెంట్లో మాత్రం వాళ్ళ జీవితాలని మారిపోయినాయి అని చూపెడుతున్నారు. అట్లాగే విద్యార్థులు మారిపోయారు. ఇవన్నీ కూడా నిజమా కాదా అన్నటువంటిది ఆ యాడ్లు చూసేవాళ్ళు రేపు పొద్దున వేసే ఓట్లను బట్టి తేలుతుంది.